జైల్లో ఉన్నప్పుడు అసలు మీకు ఫస్ట్ వెళ్ళినప్పుడు అడుగు పెట్టిన క్షణం ఏమనిపించిందండి అసలు మీకు? ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఊహించిన పరిణామం అది. వాళ్ళు అనుకున్న విష్ఫుల్ థింకింగ్ నన్ను ఎలిమినేట్ చేయాలంటే చేయలేకపోయారు. 2019కి ముందు జగన్ విషయంలో అట్లాంటి అవగాహన ఏర్పరచుకోలేకపోవటం వల్లే కదా. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఊహించాడా ఇలాంటి వ్యక్తి ఒకడు పుడతాడు, ఇలాంటి ఒక వ్యక్తి వస్తాడు? భువనేశ్వర్ గారిని కూడా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. రాజకీయాల ముసుగులో నేరాలు చేసేవాడు. ఇది ప్రమాదం. దాన్ని టోటల్గా సో వాళ్ళ తాట తీస్తారు. ఏం చేస్తానో చూస్తా. అయితే అమ్మో ఇంత ప్రమాదకరమైన అంటే తండ్రే భరించలేడు అంటే అదే మరి బిల్ లేడన్ చేశాడని, అదే మరి తాలిబాన్స్ చేశారు, నార్త్ కొరియాలో కిమ్ చేశాడు. చివరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద ఆయుధం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి దొరికింది. నా పట్టాదార పుస్తకం ఆయన ఫోటో పెడితే యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఆయన రాజముద్ర శాశ్వతం రాజా ఏమనుకుంటున్నాడు? లోకేష్ పార్టీ బాధ్యతలు మాత్రమే పరిమితం అవుతాను, నేను మంత్రి పదవి తీసుకుని అంటున్నాడు. అది దానికి అదేనా మీ లైన్ కూడా? ముందు చెప్పారు కదా మీరు, ముందే కూసింది కోయిలని. మీకు ఎక్కడన్నా డౌట్ ఉందా లేదా అసలు? నాకు 0.0001% కూడా డౌట్ లేదు. ఏది అతను మళ్ళీ వస్తాడని? వచ్చే సమస్య లేదు. ఆయన నుంచి మీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా అప్పుడు మోదీ నుంచి? కొన్ని మీకు చెప్పకూడదు.